అందరికీ నమస్కారం. పుంగనూరు ఒక చిన్న పట్టణం కానీ పెద్ద చరిత్ర. 100కు పైగా ఆలయాలతో ప్రతి మలుపులో ఒక దేవాలయం ఉండే ఈ ప్రాంతం విశిష్టమైన చరిత్రను కలిగి ఉంది. మీకు తెలుసా, ఈ పుంగనూరు అన్న పేరుకి ఒక్క కథ కాదు, 10కి పైగా కథలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ పుంగనూరు వ్యాపార కేంద్రముగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 45కు పైగా దేశాల నుండి వ్యాపారులు వస్తూ ఉండేవారట. అందుకే పుంగనూరు ఆవు అనేది అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన మినియేచర్ కౌగా గుర్తింపు పొందింది. అలాంటి ఈ పట్టణాన్ని పాలించిన ఏకిల దొర పాలు పడిన ఆలయాలలో పునరుద్ధరించడమే కాకుండా దైవ దర్శనాలను పొందిన మహాత్ముడిగా పేరు తెచ్చుకున్నారు. ఇది చోళాస్ పాలించిన స్థలం, టిప్పు సుల్తాన్ వలన పేరు మార్చబడిన స్థలం, అలాగే గంగమ్మ దేవత భక్తులను కరుణ చూపించే స్థలం. ఈ భూమి ఆధ్యాత్మికత, శక్తితో నిండిపోయింది కాబట్టి ఇక్కడ మహిమలు అనేది కొలవలేనంత ఉంది. మన పుంగనూరు చరిత్రను అందరికీ తెలియచేయడం నా వంతు బాధ్యతగా భావిస్తున్నాను. అందుకే ఇది కేవలం ప్రజలు జీవించే ఒక స్థలం కాదు, ఇది ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు చరిత్ర కలిసిన ప్రదేశం. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. పుంగనూరులో ఉన్న ఆలయాలు, శిల్పకళ, అలంకరణ, గోపురములు, కోనేరులు అన్నీ కూడా ఒక ప్రాచీన గతాన్ని మనకి గుర్తు చేస్తాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కోనేరు. ఈ కోనేటిని ఒకప్పుడు స్కంద పుష్కరిణి అని పిలిచేవారు. అలాగే మన పుంగనూరులో ఉన్న ఈ కోనేరు చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పాలి. అలాగే ఈ పుష్కరిణిలో నీటిని సాలిగ్రామ తీర్థం అని కూడా పిలుస్తారట. ఈ కోనేటిని అమరశిల్పి జక్కన్న కుమారుడు కేవలం ఒక్క రాత్రిలో నిర్మించారు అని చెప్తారు. అంటే ఈ కోనేరుకి సంబంధించిన ఇంకొక స్టోరీ అందరూ చెప్తూ ఉంటారు. అంటే ఆ శిల్పి ఒక రాత్రిలో కోనేటిని కట్టాలి అన్నప్పుడు కేవలం ఒక్క రాతి రాయి సరిగా కుదరకపోయేసరికి పుంగనూరుని విడిచి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు. ఈ పుంగనూరు ఒక వ్యాపార కేంద్రం కూడా. ఇక్కడ చాలా ఉత్పత్తులు పుంగనూరు పేరుతో వ్యాపారమయ్యాయి. దానికి ప్రాముఖ్యమైన ఉదాహరణ పుంగనూరు జాతి ఆవు. ఒక చిన్న కౌ కానీ ఇంటర్నేషనల్ ఫేమ్. ఈ మినియేచర్గా ఉన్న ఆసక్తికరమైన ఆవు ప్రపంచవ్యాప్తిగా ప్రసిద్ధి పొందింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా మన పుంగనూరు జాతి ఆవును తమ ఇంట్లో పెంచుకుంటున్నారు. అలాగే 6 months బ్యాక్ తమ ఇంట్లో పుట్టిన కొత్త దూడ వీడియో షేర్ చేశారు, అది కూడా పుంగనూరు ఆవు. అలాగే పూర్వకాలంలో 45కు పైగా దేశాల నుండి వ్యాపారులు వచ్చేవారట. అలాగే ఏకిల దొర అనే ఒక చోళ పాలయకారుడు పుంగనూరుని పాలించాడు. ఆయన చాలా ఆలయాలు, కోనేరుని పునర్నిర్మాణం చేయడంలో ఆసక్తి చూపించడంతో ఆయన ఒకసారి 3 పెద్ద చెరువులను పునర్నిర్మాణం చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఆయన స్వప్నంలో కనిపించి ఈ కోనేరును కట్టడం కోసం 16 ఏళ్ళు ఉన్న కుమార్తెలు అంటే కన్యలను సజీవ సమాధి చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. అందుకే ఏకిల దొర తన 7 కూతురులను సజీవ సమాధి చేసి వాళ్ళ పేరుతో చెరువు కట్టపై ఆలయాలు కట్టించారు. అదే ఇప్పుడు పుంగమ్మ చెరువు, రంగమ్మ చెరువు, సుబ్బమ్మ చెరువు అని పిలుస్తారు. పుంగనూరు పేరు కూడా పుంగమ్మ దేవి పేరు నుండి వచ్చింది అని అంటారు. ముని పుంగవుడు ఇక్కడ తపస్సులు చేసినట్టు నమ్మకం. అందుకే పుంగనూరు అన్న పేరు వచ్చింది అని కూడా ఒక కథ ఉంది. అలాగే పంప కవి ఇక్కడే జన్మించారు అని కూడా నమ్ముతారు. మహాభారతాన్ని కన్నడలో మొదటిసారిగా అనువాదనం చేసిన రన్నువ కూడా ఇక్కడే జన్మించారు అని ప్రమాణాలు ఉన్నాయి. అలాగే చోళ పాలయకారులు ఈ ప్రాంతాన్ని పుంగపురి అని పిలిచేవారు. గంగవంశులు గంగాపూర్ అని, టిప్పు సుల్తాన్ తరూర్ సురూర్ అని, తమిళ్ వ్యాపార వాళ్ళలో పులినాడు అని పిలిచేవారు. ఈ పుంగనూరు అన్న పేరుకి అనేక కథలు ఉన్నప్పటికీ ఇదే అసలు కారణం, ఇదే అసలు కథ అని ఒక నిర్ణయానికి రాలేకపోయారు. పుంగనూరు శాసనాలు, శిల్పకళ మరియు చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. పుంగనూరులో ఉన్న అద్భుతమైన కోనేరు, రాజభవనాలు, దేవాలయాలు ఈ జిల్లాలో కనిపించవు అని చెప్పాలి. అలాగే ఈ ప్రదేశం సర్వాంతమైన భూమి మరియు ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి ప్రతి పాలకుడు ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవాలన్న బలమైన కోరికతో ఉండేవారు. కౌండిన్య నది పుంగనూరుకి ఇరువైపులా ఉండడంతో ఈ ప్రదేశం సిరి సంపదలతో ప్రకాశించింది. పుంగనూరులో ఉన్న శిల్పకళలు, రాజభవనాలు మరియు అనేక చారిత్రక ప్రదేశాలను అద్భుతంగా నిర్మించారు. రచయితలు, కళాకారులు, సాహిత్య ప్రియులు మరియు
బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రదేశంలో తమ పాదాలను ఉంచి ఈ ప్రదేశానికి కీర్తిని తెచ్చారు. ఇప్పుడు ఆ వైభవం రోజు రోజుకి తగ్గిపోతుంది. పుంగనూరుకి ఒకప్పుడు ఉన్న వైభవం భవిష్యత్తు తరాలు నెమ్మదిగా కోల్పోతున్నాయి. పుంగనూరుని సదుం, అమినేపల్లి, ఎడ్లబండ, గోవిందరెడ్డిపల్లి, ఎల్లంపల్లి, పసినికొండ పాలకుల తరువాత ఈ ప్రదేశం రేనాటి చోళుల అధీనంలోకి వచ్చింది. వారు మదనపల్లిలో ఉన్న చిప్పిలిని రాజధానిగా ఉపయోగించి పుంగనూరుని పాలించారు. మరియు పుణ్యకుమారుడు పుంగనూరును పాలించడం కోసం ఇక్కడ ఒక రాజభవనాన్ని నిర్మించాడు అని చెప్తుంటారు. పన్నా రాజవంశం ఈ పుంగనూరుని పరిపాలించింది. అలాగే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. మరియు పన్నా పాలకుడు విక్రమగుడు పుంగనూరుపై ప్రత్యేక ఆసక్తి చూపించాడు. అందుకే అతను అనేక దేవాలయాలను నిర్మించాడు. కేవలం పుంగనూరులో మాత్రం కాకుండా మంగళం, తుదిపట్లలో కూడా ఆలయాలను నిర్మించడం ద్వారా ఈ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని ఆ ఆలయాలలో పేర్కొన్నారు. దాదాపు 300 సంవత్సరాలు చోళాలు పుంగనూరుని పాలించారు. మరియు చివరి పాలకుడు 3వ రాజేంద్ర చోళుడు తర్వాత పాండ్య రాజవంశం చేత ఆక్రమించబడింది. మరియు పాండ్యుల తర్వాత ఇది గంగ వంశీకులకు వచ్చింది. అలాగే పుంగనూరులో ఉన్న పరశురామ ఆలయం ఉండడంతో ఈ ప్రదేశం పరశురామ క్షేత్రం మరియు వలవనారాయణ చతుర్వేది మంగళం అని పిలువబడింది. అంటే కొందరు పుంగవన్ మరియు పల్లవన్ అనే అన్నతమ్ములు ఈ ప్రదేశాలను పాలించడంతో పుంగవన్ పాలించిన ఊరు పుంగనూరుగా మరియు పల్లవన్ పాలించిన ప్రదేశం పలమనేరుగా మారింది అని కూడా చెప్తారు. పుంగనూరు చింతపండు వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ ప్రదేశాన్ని పులినాడు అని కూడా పిలుస్తారు. ఈ పేరుని ఉంచిన వారు తమిళం వారు వ్యాపారులు. ఎందుకంటే పులి అంటే చింతపండు, నాడు అంటే ప్రదేశం, అంటే చింతపండు ఎక్కువ ఉండే ప్రదేశం అని అంటారు. చోళుల కాలంలో ఈ ప్రదేశం గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది మరియు పుంగపురి అనే పేరు ఈ ప్రదేశం పట్ల సంస్కృతి మరియు గౌరవ భావాన్ని ప్రతిధ్వనిస్తుంది అని అంటారు. అలాగే అపారమైన గౌరవం మరియు దైవత్వం ఉన్న ఈ పేరును ఉపయోగించి మనం ఈ ప్రదేశాన్ని పిలిస్తే ఈ ప్రదేశం యొక్క పాత వైభవాన్ని అలాగే గొప్పతనాన్ని పునరుద్ధరించవచ్చు అని కొందరు నమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం పుంగనూరు ప్రజలు గంగమ్మ జాతర అనే పండుగను జరుపుకుంటారు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు గంగమ్మ దేవతను పూజించడానికి వస్తారు. ఎందుకంటే అమ్మవారికి అంతటి శక్తి ఉంది. మరియు అమ్మవారి విగ్రహాన్ని మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అమ్మవారు అందించే ప్రేమ మరియు ఆశీర్వాదాల కారణంగా కళ్ళు చెమ్మగిలుతాయి. అలాగే ఆమె ఆశీర్వాదానికి ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ప్రజలు ఆమెను ప్రార్థించినప్పుడల్లా అన్ని సమస్యలు త్వరగా పరిష్కరిస్తుంది. మరియు ఈ సంవత్సరం ప్రార్థిస్తే అది ఇంకొక గంగమ్మ జాతరకి వచ్చేంతలో పూర్తవుతుంది. అది జరగగానే మొక్కుబడి తీర్చుకోవడానికి ప్రజలు ఆమెకు కృతజ్ఞత భావాలు తెలిపించడానికి వస్తారు. అంటే నేను చూసిన వాళ్ళంతా అనుకున్నది జరగకపోతే అమ్మవారిని అడుగుతా, ఇంకెలా జరగదో చూస్తా అని అంటారు. అంటే జరగదు అనుకున్నది కూడా గంగమ్మ అనుగ్రహిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్న అపారమైన నమ్మకం. అలా సంవత్సరానికి ఒక్కసారి గంగమ్మ విగ్రహాన్ని రాజభవనం నుండి బయటకు తీసి పూజిస్తారు. ఆమె రాజభవనం నుండి బయటకు వస్తుందని మరియు పుంగనూరు ఆమె తల్లి నివాసమని భక్తులు ఆమెను తమ ఇంటి కుమార్తెగా భావిస్తారు. వారు చీర మరియు పసుపు, కుంకుమ, గాజులు లాంటి సువాసన సంబంధమైన ఆభరణాలు వంటి ఇతర దైవిక వస్తువులను పుట్టినింటికి వచ్చిన ఆడపిల్లల అనుకుంటూ ఇవన్నీ అర్పిస్తారు. ఏడాదికి ఒక్కసారి బయటికి వచ్చే ఆమె రాకను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అలాగే వేపాకు మరియు పూలతో కుండలను అలంకరించి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. తరువాత ఆమెను మళ్ళీ ఆ రాజభవనంలోకి తీసుకువెళ్తారు. గంగమ్మ తల్లి జాతర వచ్చేస్తుంది. ఈ పుణ్యకరమైన క్షేత్రం పుంగనూరులో గంగమ్మ తల్లికి జరిగే మహా జాతర చూస్తే మనసుకు ఎంతో ఆనందం వేస్తుంది. ఒక్కసారి ఈ దివ్య అనుభవాన్ని అనుభవించాలి అనుకుంటే పుంగనూరుకి వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి తల్లి ఆశీర్వాదాలు లభిస్తాయి. కానీ ఇది మాత్రమే కాదు, మన కోసమే కాకుండా మన పిల్లలకి, మన స్నేహితులకి కూడా గంగమ్మ తల్లి గొప్పతనం తెలియాలి. ఆవిడ కథ, ఈ పండుగ ప్రత్యేకత వీటిని వాళ్ళకి కూడా చెప్పండి. పుంగనూరుకి వచ్చే ముందు పుంగనూరు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీరు రావడంతో మీ
మీరు పుంగనూరులో కాలు పెట్టిన ప్రతిసారి ఆ వైబ్రేషన్స్ని మీరు అందుకుంటారు. ఈ సంవత్సరం గంగమ్మ జాతరకి రారని అనుకున్న అందరికీ, మీ కుటుంబం, స్నేహితులు అందరికీ ఈ వీడియో పంపండి. పుంగనూరు యొక్క మహిమ, మన గంగమ్మ తల్లి యొక్క అద్భుతాలు అందరికీ తెలియాలి. మీ ఒక్క షేర్ మన సాంప్రదాయాన్ని, మన చరిత్రని పునరుద్ధరిస్తుంది. ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ అని ప్రతి సోషల్ మీడియాలో పంచండి. ఈసారి గంగమ్మ జాతర మన అందరికీ ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గంగమ్మ తల్లి అనుగ్రహం మీ అందరికీ ఉండాలి అని ప్రార్థిస్తున్నాను.